శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపమస్మహే. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా, అంటే 2024 జూలై వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నెల మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోనే కుజుడు ఉండడం వల్ల, అది కూడా 12వ తారీఖు వరకు మాత్రమే కుజుడు ఉంటాడు. కుజుడికి శని దృష్టి ఉండడం వల్ల చికాకులు, కోపము, మనస్పర్ధలు, మనశ్శాంతి లేకుండా ఉండడము, తిరగడము, చిన్న చిన్న దెబ్బలు తగలడము ఇవి జరుగుతూ ఉంటాయి. 13వ తారీఖు నుంచి మీ రాశ్యాధిపతి కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల, గురుడితో కలిసి ఉండడం వల్ల గురుమంగళ యోగం ఏర్పడింది. అంతేకాకుండా కుజుడు చంద్రుడితో కూడా ఉంటాడు. 30-31 తారీఖుల్లో కూడా చంద్రుడు ఎగ్జాల్టేషన్ వృషభ రాశిలో ఉంటాడు. అంటే గురుచంద్రుడు కలిసి ఉండడం వల్ల గజకేసర యోగం, అలాగే చంద్రమంగళ యోగం, అలాగే గురుమంగళ యోగం, 3 రకాల యోగాలు మీ రాశి ఉండబోతున్నాయి. అంటే 13వ తారీఖు నుంచి కూడా మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. అంతేకాకుండా గాయకులకి మంచి అవకాశాలు వస్తాయి. తప్పకుండా మీకు మంచి, అంటే గాయకులు అంటే సింగర్స్, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అనుకోకుండా మీకు ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ రావడం, అవకాశాలు వాటంతా అవే మీ దగ్గర రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఏదైనా చదువు విషయంలో కూడా చాలా చాలా బాగుంటుంది. 13వ తారీఖు నుంచి గురుమంగళ యోగం ఉండడం వలన బంగారు ఆభరణాలు, అలాగే వస్త్రాలు, ఇంకా భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. చదువు విషయంలో మాత్రం ఏం ఇబ్బంది పడండి, పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుంది. 4th హౌస్ లార్డ్ కూడా కేంద్రపచ్చ పాపికి చంద్రుడు అవ్వడం, ద్వితీయ భావంలో ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్గా బాగుండము, అలాగే ఎందుకు చెప్పినట్టుగానే అన్ని విధాలుగా మీకు యోగవంతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా కంఠధ్వని బాగా బాగుండము, ముఖవర్చస్సు పెరగడము, ఆనందంగా ఉండడము ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా 3వ భావంలో రవితో కలిసిన శుక్రుడు, రవి 3వ భావం ఉంటేనే ధైర్యం అని చెప్పచ్చు. శుక్రుడు కూడా ఉన్నాడు, అంటే 2nd హౌస్ లార్డ్ శుక్రుడు 3వ భావం ఉన్నాడు. అంటే జనరల్గా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ అవన్నీ చాలా బాగుంటాయి. మీకు ఆలోచన ధోరణి, మంచి మంచి ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టి మీరు సక్సెస్ అవుతారు. మీ తోబుట్టువులు, అంటే మీకంటే చిన్నవాళ్ళు, తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ, వాళ్ళకి మీకు సహాయ సహకారాలు చేస్తారు. చాలా బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు బాగా డెవలప్ చేసుకుంటారు. 4th భావంలో బుధుడు, శుక్ర, రవిలు, అంటే శుక్రుడు 7వ తారీఖు నుంచి, ఈ నెల 7వ తారీఖు నుంచి, ఈ నెల అంటే జూలై నెల, అలాగే రవి కూడా 17వ తారీఖు నుంచి రావడం వలన రవి బుధుడు బుధాదిత్య యోగంతో ఉండడం వలన 4th భావం, అలాగే బుధ శుక్రుల కాంబినేషన్. ఇక్కడ ఏమవుతుందంటే బుధ శుక్రుల గురించి చెప్పుకుందాం ముందర. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల చదువు విషయంలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, రైతులకి మంచి పంటలు పండి వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల మీరు భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే నటనా రంగంలో కూడా మీకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రవిబుధుల కాంబినేషన్ అండి, రవిబుధుల కాంబినేషను కర్కాటక రాశిలో ఉంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందని శాస్త్రం. మేషంలో కానీ, వృషభంలో కానీ, అంటే వృషభం కంటే కర్కాటకంలో కానీ రవిబుధుల కాంబినేషన్ చాలా చాలా మంచిది. బుధాదిత్యం మాత్రం కాదు. బుధాదిత్యం కాకపోయినా సరే రవిబుధులు మంచి యోగాన్ని ఇస్తారు. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, ఆడిటర్స్ గాను, మంచి గణిత శాస్త్రజ్ఞులు గాను మీరు పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది. 5వ స్థానంలో బుధుడు మంచివాడే కదా. 20వ తారీఖు నుంచి సింహరాశిలోకి బుధుడు రావడం వల్ల, శని దృష్టి కూడా బుధుడు ఉండడం వల్ల మీకు ఒక యోగం ఉంటుందండి. అంటే ఏంటంటే రచనా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే మీకు చాలామంది, మీకు రచనా రంగం అంటే పాటలు రాయడము, అలాగే గేయాలు రాయడము, కథలు రాయడము, వాటి వల్ల మీకు డబ్బు సంపాదించడం బాగా ఉంటుంది. బుధుడు మీకు 20వ తారీఖు నుంచి సింహరాశిలో ఉండడం వల్ల 20వ తారీఖు నుంచి, జూలై 20వ తారీఖు నుంచి కూడా మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఇంత చెప్పినట్టుగా సినిమా రంగం కూడా బుధుడు కారకత్వం ఉంటుంది. కాబట్టి వ్యాపార రంగంలోనూ, అలాగే సినిమా రంగం సంబంధించిన వ్యాపారాల్లో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా స్టాక్ అండ్ షేర్స్ అందరూ కూడా పెట్టుబడి పెడుతుంటారు. వాటిలో కూడా 20వ తారీఖు నుంచి మీకు బాగా అనుకూలవంతమైన కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి
అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే కుజ దృష్టి కూడా బుధుడికి ఉండడం వల్ల, శని దృష్టి కూడా బుధుడికి ఉన్న పంచమ స్థానానికి ఉండడం వల్ల యోగం పుత్రికా సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాకుండా కేతువు 6వ భావంలో ఉన్న కేతువు మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే ఏమిస్తాడంటే సక్సెస్ రేట్ని ఇస్తుంటాడు. ఎక్కువగా 6వ భావంలో అంటే మీకు శత్రు భయం లేకుండా ఉండడము, శత్రువులు మిత్రులుగా ఉండడము, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండడము, అంటే ఆరోగ్యంగా ఉండడము, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడము, అలాగే మీకు దానగుణము ఎక్కువగా ఉండడము, జాలి దయ ఉండడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు లేదా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాటిల్లో మీరు సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా 10th భావం చూసుకుంటే 10th భావాధిపతి అయినటువంటి శని కూడా చాలా బాగున్నాడు. ఉద్యోగ రీత్యా మీకు మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మంచి అవకాశాలు ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో కానీ లేదా ఫైనాన్స్ రంగంలో కానీ, కాస్ట్ ఆడిటర్స్గా కానీ, ఇందాక చెప్పినట్టుగా రఘుబుద్ధుల కాంబినేషన్ కూడా ఆడిటర్స్గా కూడా మీరు పేరు ప్రఖ్యాతం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ఇప్పుడు గురుదృష్టి కూడా దశమస్థానం ఉండడం వల్ల ఉద్యోగ భద్రత ఉండడము, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ అటువంటివి రావడము, మంచి ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాభస్థానంలో శని ఉన్నాడు. లాభస్థానంలో శని మీ రాశిని చూడడం వల్ల చికాకులు ఉంటాయి. ముఖ్యంగా శని ఏమవుతుందంటే మీకు రాశికి మంచివాడు కాదు, బాధ కూడా అవుతాడు. అంటే నవాంశలో కూడా చూడాలనుకోండి, అంత ఎప్పుడైనా బాధలు ఇవ్వడు. కాకపోతే అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఉద్యోగంలోనూ బిజినెస్ విషయంలోనూ కూడా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. ముఖ్యంగా తీర్థయాత్రలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేయడానికి, గురువు గారిని సందర్శించడానికి కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని కారకత్వంలో అంటే సింగరేణి కాలేజ్, ఐరన్ అనుకోవచ్చు, స్టీల్ అనుకోవచ్చు, కోల్, సింగరేణి కాలేజ్ కోల్ కదా, కోల్ సంబంధించినటువంటి వ్యాపారాలు విస్తరణ బాగుంటుంది. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి ఆయిల్ అండ్ గ్యాస్ కమిషన్, గ్యాస్ ఉంటుంది సార్, వాళ్ళకి